రాజధాని అమరావతి కోసం ఇప్పటికే 34,000 ఎకరాలు సేకరించారు ల్యాండ్ పూలింగ్లో. దాని మీదనే బోల్డని కథనాలు వచ్చినాయి. ఏడాదికి 3 పంటలు పండేటువంటి ప్రాంతాలని సర్వనాశనం చేస్తున్నారు అని, బలవంతంగా రైతుల దగ్గర నుంచి లాక్కున్నారు అని. అందులో చాలా అబద్ధాలు ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఆ 34,000 ఎకరాలు కాకుండా మరొక 15,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నది. సో దాదాపుగా 50,000 ఎకరాలు రాజధాని కోసం ఉంది. మామూలుగా అయితే దట్స్ మోర్ దాన్ సఫిషియెంట్. మరి కారణాలు తెలియదు కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం మరొక 44,676 ఎకరాలను సేకరించబోతున్నారట. 4 మండలాల్లో తుళ్ళూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి. ఇందులో విలేజ్ పేర్లు కూడా ఇచ్చారు. హరిచంద్రాపురం 2,429 ఎకరాలు, వడ్డమాను 1,937 ఎకరాలు, పెదపరిమి 6,513 ఎకరాలు. ఇది చాలా పెద్ద విలేజ్ అనమాట. అది అప్పటికీ పాక్షికంగా మాత్రమే అక్కడ పూలింగ్ చేయబోతున్నారట. 6,513 ఎకరాల్లో వైకుంఠపురం 3,360 ఎకరాలు, ఎండ్రోయి 2,167 ఎకరాలు, కర్లపూడి 2,947 ఎకరాలు, మొత్తడక 2,345 ఎకరాలు, నిడుముక్కల 2,013 ఎకరాలు, తాడికొండ 12,797 ఎకరాలు, కంతేరు 3,671 ఎకరాలు, కాజా 4,492 ఎకరాలు. మొత్తం కలిపి 44,676 ఎకరాలని 4 మండలాల నుంచి అదనంగా రాజధాని కోసం భూమి సేకరించబోతున్నారు అని సమాచారం. ఇప్పుడుకున్న 50,000 ఎకరాలు కాకుండా మరొక దాదాపు 45,000 ఎకరాలు అవసరమా? ఇప్పటికే అమరావతి చాలా పెద్ద రాజధాని ప్లాన్ ప్రకారం. అంత ల్యాండ్ వేరే క్యాపిటల్స్కి లేదు. అది సరిపోదన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 45,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఎందుకు తలపోస్తుంది? మొత్తం కలిపి దాదాపు 95,000 ఎకరాలు అనమాట. 1,00,000 ఎకరాలు అవసరమా రాజధాని కోసం? ఇప్పటికీ అమరావతి మీద, అమరావతి నిర్మాణం మీద చాలా విమర్శనాత్మక కథనాలు వస్తూనే ఉన్నాయి. దానికి ఇప్పటికీ చాలామంది డిట్రాక్టర్స్ ఉన్నారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకోవడానికి చాలామంది ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు, రకరకాల కారణాల వల్ల. సో ఉన్నంతలో వివాదాలను తగ్గించుకోవడానికి, కాంట్రావర్సీస్ అనేవి లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఇప్పుడున్న 50,000 ఎకరాలు చాలాదన్నట్టు ఇంకొక 45,000 ఎకరాల సేకరణకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకుంటుంది అంటే ఇది ఖచ్చితంగా కొంచెం దుస్సాహసంగా అనిపిస్తోంది. ఇది అనవసరంగా అమరావతిని మళ్ళీ చిక్కుల్లో పడేస్తోందా అనే అనుమానం వస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సమాచారం తిరుగుతోంది, 45,000 ఎకరాలు ఎక్కడెక్కడ ఏమిటి అని. ఒకవేళ ఇది నిజం గనక అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బహుశా అనవసరమైన తలనొప్పిని తెచ్చిపెట్టుకోవడం, అమరావతి మీద నెగిటివ్ ప్రచారం ఇంకా కొనసాగడానికి వీలు కల్పించడం. ఏదేమైనా మరిన్ని వివరాలు వస్తాయి కానీ అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటి, ఎందుకు ఇంకొక 45,000 ఎకరాలు కావాలనుకుంటున్నారు అనే విషయాలు తెలియవు.